పల్లెటూరి పెండ్లి, పచ్చటి చెట్ల మధ్య పెండ్లి చూస్తుంటే చూడ ముచ్చటగా కనిపిస్తుంది కదా. మరి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆ పచ్చటి పందిట్లో అందరి సందడి ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈ పచ్చటి చెట్ల మధ్య జరుగుతున్న పెండ్లి మా చెల్లెలి కూతురి పెండ్లి అన్నమాట. ఆ పెండ్లికి మేమందరం వచ్చాము. అయితే పల్లెటూళ్ళల్లో ఉండే మాకే ఈ తోటలోకి వస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది. అయితే పెద్ద పెద్ద నగరాలలో ఉండే వాళ్ళకి ఇలాంటి వాతావరణం చాలా ఇష్టపడతారు కదా. అందుకే ఇలాంటి వాతావరణాన్ని మనం వీడియో తీసి మన ప్రేక్షకులందరికీ చూపిస్తే బాగుంటుందని నేను వీడియో చేయడం జరిగిందనమాట. అయితే ఈ మామిడి తోటలో చెల్లె వాళ్ళు 10 ఎకరాల మామిడి తోట పెట్టి ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. పచ్చటి తోట, చల్లటి గాలి, విశాలమైన జాగా, ఇలాంటి స్థలంలో అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి పెళ్లికి చేసుకునే కార్యక్రమాలన్నీ ఇక్కడే చేయడం జరిగిందనమాట. ఈ వీడియో పెళ్లికి ముందు రోజు తీయడం జరిగింది. పెళ్లి ముందు రోజు చేసే కార్యక్రమాలన్నీ మీకు చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నా. పచ్చటి పందిట్లో ఆవు పెండతో సాంపి జల్లి ఇలా ముగ్గులు వేసి పందిరి గుంజలకు ఎర్రమట్టితో వలికి అలాగే పిండితో ముగ్గు వేస్తే చక్కగా కలకలలాడుతుందన్నమాట పందిరి. చూడండి, మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది ఈ పచ్చటి పందిరి విషయం. అయితే తలా ఒక పని అయితే చేస్తుర్రన్నమాట. ఇంకా పెళ్లి ముందు రోజు ఉదయం 9 అవుతుంది. ఇంకా టిఫిన్ అయితే బ్యాంబీనో వండుకున్నాం అనమాట ఈ రోజుకి. ఇంకా అందరం టిఫిన్లు గిట చేసేస్తున్నాం. ఇప్పుడైతే తోటలో ఉన్న ఇల్లు ఎలా ఉందో మరి చూసేద్దామా. రేకుల రూమ్లు అనమాట ఈ తోటలో. అంటే ప్రస్తుతానికి తాత్కాలికంగా కట్టుకున్న ఇల్లు అనమాట. ఊర్లో అయితే పెద్ద ఇల్లుంది మాది, అంటే అమ్మ వాళ్ళది. ఇది తోటలో ఉండడానికని కట్టుకున్న ఇల్లు. ఇంకా ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మ, నాన్న, పెద్దమ్మ అనమాట, వీళ్ళ ముగ్గురు ఫోటో. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతానికి అయితే ఇలా అలంకరణ అయితే చేసి రెడీగా ఉంది. అలాగే ఇది హాల్ అనమాట. పెళ్లి కూతుర్ని చేయడానికి బట్టలు గిట సిద్ధంగా ఉన్నాయి అన్నమాట. ఇంకా తలా ఒక పనిలో అందరం హడావిడిగా ఉన్నాము. నేనైతే తక్కువగా కనిపిస్తా, ఎందుకంటే వీడియో చేస్తున్నా కదా. ఇంకా ఈ రూమ్లో కూర్చొని తింటుందే పెళ్లి కూతురు అన్నమాట. ఇదొక రూము, 2 బెడ్రూమ్లు, హాల్ అన్నమాట. హాల్ అయితే పెద్దగానే ఉంటుంది. హాల్లోనే ఇక్కడ పక్కకు ఒక చిన్న దేవుడి గది కూడా వచ్చింది. కరెంటు లేదు కాబట్టి చీకటిగా కనిపిస్తుంది దేవుడి గది. అలాగే ఇక్కడ పక్కనే ఉన్నది వంట రూము. అంటే వంట రూమ్ కూడా కొంచెం చిన్నదిగానే ఉన్నది. అంటే అన్ని సౌకర్యంగానే ఉన్నాయి అన్నమాట. పల్లెటూళ్ళల్లో ఇలానే ఉంటాయి కదా, మనందరికీ తెలిసిన విషయమే పల్లెటూర్లలో ఎలా ఉంటుంది ఇల్లు అనేది. కానీ పల్లెటూళ్ళల్లో ఇల్లేమో కానీ ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణం అనమాట. ఇలా వంట రూములో నుంచి కిటికీలో నుంచి చూస్తే తోటంతా కనిపిస్తుంది. చుట్టూ తోట, మధ్యలో ఇల్లు అనమాట. చల్లగా ఉంటుంది. ఇంకా ఇక్కడేమో ఇంటి ముందు మనం ఇంట్లో నుండి బయటికి వస్తే ఇక్కడ అరటి చెట్లు, మామిడి చెట్లు, మల్బరీ చెట్లు, ఇంకా ఎన్నో రకాల పండ్ల మొక్కలు అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇంటి ముందు బాత్రూము, అలాగే సిమెంట్ తొట్లో నీళ్ళు, ఇక్కడ నల్ల, అలాగే బట్టలు ఉతుక్కోవడానికి సౌకర్యంగా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఎవరైనా ఈ తోటలోకి వస్తే ఇంకొక రోజు ఉంటే బాగుండు అనిపించే విధంగా పచ్చదనంతో కలకలలాడుతుందన్నమాట. ఇంకా ఇలా కలకలలాడే తోటలో పెళ్లి అంటే ఇంకెంత కలకలలాడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా తోటలో కోళ్ళు, మేకలు, ఆవులు, కుక్కలు ఇలా అన్ని పెంచుతుంటారు చెల్లె మరిది వాళ్ళు. ఇంకా ఇదంతా తోటలో ఈరోజు పందిరికి కొట్టిన మామిడి కొమ్మలు అన్నమాట. పందిరి వేసిన తర్వాత ఇలా కుప్పలు కుప్పలుగా ఒక దగ్గర వేశారు. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆయన అయితే పందిరికి
కట్టెలు తనే కొట్టిండు, పందిరి వేయడం జరిగింది. అలాగే పందిరి గుంజలకి సున్నము అలాగే జాజు రుద్దడానికి మగ్గులలో వేసుకొని వస్తుండు చూడండి. ఇంత ఏజ్ వచ్చినా ఎంతో ఆరోగ్యంగా ఉండనమాట. ఇంకా ఈ తాతలో చాలా తెలివి ఉందనమాట. మంచి పాటలు పాడుతాడు, ఎంత మంచి డ్యాన్స్ చేస్తాడో. పల్లెటూళ్ళల్లో పెద్ద మనుషులకు ఎంత టాలెంట్ ఉందో బయటికి తీయాలంటే మనలాంటి యూట్యూబర్లు బయటికి తీసుకురావాలి. ఈ తాతకు ఎంత మంచి టాలెంట్ ఉన్నది అన్నది ఒక వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ పందిట్లో పెళ్లి కూతుర్ని చేయడానికి అన్ని అయితే రెడీగా ఉన్నాయి. ఇద్దరు తోడపెళ్లి కూతుర్లు నేనే తోడపెళ్లి కూతుర్ని నేనే తోడపెళ్లి కూతుర్నని కోట్లాట పెట్టుకుంటుర్రు అన్నమాట. ఇంకా పెళ్లి కూతుర్ని చేయడం స్టార్ట్ అయింది. ఇక్కడ మా కన్నయ్య అంటే మా మనవడు తాతతో ఆడుకుంటుండనమాట. అంటే తాత ఆడిపిస్తుండు. మా ముద్దుల కన్నయ్య మా ఆదిత్య, మా మనమడి పేరు ఆదిత్య అనమాట. ఇంకా నన్ను చూస్తే చాలు ఇప్పుడు ఇట్లా ఊరుకొస్తాడనమాట. నేను వీడియో చేస్తుంటే చూస్తున్నాడు, ఇంకా నాకు చేతులు ఇస్తున్నాడు చూడండి. ఎత్తుకో ఎత్తుకో అంటాడు అనమాట. నేను కనిపిస్తే చాలు ఇంక అంతే ఎగిరి గంతేస్తాడు. అంత ఇష్టం నేనంటే వాడికి, వాడంటే నాకు. ఒకరిని ఒకరు ఇడిచి ఉండలేమన్నమాట. చూడండి వీడే మా ఆదిత్య. హాయ్ చెప్తుండు చూడండి మీ అందరికీ. మా ఆదిత్య బాబు బిజీలో ఉండి వీడియోలు పెట్టడం గిట తక్కువైపోయిందనమాట నాకు. ఇంకా పెళ్లి కూతురు స్నానం చేసి కొత్త చీర కట్టుకొని మళ్ళీ పందిట్లోకి వచ్చింది. అయితే అక్క పెళ్లి కూతుర్ని చేసి చెల్లెలికి మరిదికి బట్టలు పెట్టిస్తుందనమాట. వాళ్ళ చిన్న కూతురు అలాగే చిన్న అల్లుడితో ఇలా బట్టలు పెట్టియడం జరుగుతుంది. అక్క మా ఇంట్లో పెద్ద కూతురు అన్నమాట. పెద్ద కూతురే తొలుత అన్ని కార్యక్రమాలు చేస్తుంది. కాకపోతే అక్క చెయ్యకూడదు అంటే బావగారు లేరనమాట. అందుకనే చిన్న కూతురు చిన్న అల్లుడితో చేయిస్తుంది. అక్క తర్వాత నేను అంటే రెండో కూతుర్ని నేను, నలుగురం అనమాట మేము అక్క చెల్లెళ్ళం. ఇంకా పెళ్ళయ్యే చెల్లెలు మాత్రం లాస్ట్ చెల్లెలు అనమాట. ఇంకా ఆమె కంటే ముగ్గురం పెద్దవాళ్ళం అనమాట.
ఇలా పందిట్లో అయితే పెళ్లి కూతుర్ని చేసి అలాగే చెల్లెలకి మరిదికి ఓడి బియ్యం పోసి కథ మీద కూర్చోవడానికి అయితే రెడీ చేస్తున్నాము. ఎక్కువ చుట్టాలైతే ఇంకెవ్వరు రాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఉదయం 9 అవుతుంది. ఇంత ఉదయాన్నే చుట్టాలు ఎవరు రారు కదా, కానీ ఉన్న వాళ్ళతో ఇలా కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నాం అన్నమాట. ఇంకా అక్క అల్లుడితో ఇలా రింగు పెట్టిస్తుంది అన్నమాట పెళ్లి కూతురికి. ఇంకా నేను కూడా మరిదికి చెల్లెలకి బట్టలు తెచ్చిన, అలాగే పెళ్లి కూతురికి కూడా బట్టలు తెచ్చిన. ఇంకా మా కోడలైతే చీర పెట్టడం జరుగుతుంది. మరదల వరుస కాబట్టి వదిన పెడుతుంది అన్నమాట చీర. ఇంకా ఇప్పుడైతే చివరగా ఇలా స్వీట్ తినిపిస్తారన్నమాట. పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత ఓడి బియ్యం పోసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఇలా స్వీట్ తినిపించి ఇడాలు ఇచ్చి కాళ్ళు మొక్కుతారన్నమాట చిన్నవాళ్ళు. ప్రతి ఒక్కరు ఇలా అయితే స్వీట్ తినిపిస్తుండ్రు. పెళ్లి కూతుర్ని చేసిన ప్రతి ఒక్కరు స్వీట్ బాక్స్ తెస్తారు. అలా పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత స్వీట్ అనేది తినిపిస్తారన్నమాట. ఇప్పుడు నేను కూడా స్వీట్ తినిపిస్తున్నాను మరిదికి, అలాగే చెల్లెలకి, పెళ్లి కూతురికి. ఇప్పుడు మంగళహారతి పాట పాడబోతున్నాం, ఎలా ఉంటుందో చూడండి. పీటలేసి రాముల మఠము చూసి వత్తమా, వడివాడి రాములిల్లు వంగడాయన, వడివాడి రాములిల్లు వంగడాయన. సీతాదేవి మోకమెంతో చిన్నవాయన, సీతాదేవి మోకమెంతో చిన్నవాయన. రత్నాలావమని గుంటల పీటలేతమా, రత్నాలావమని గుంటల పీటలేతమా. పీటలేసి రాముల మఠము చూసి వత్తమా, పీటలేసి రాముల మఠము చూసి వత్తమా. వడివాడి రామునిల్లు వంగడాయన, వడివాడి రామునిల్లు వంగడాయన. సీతాదేవి మోకమెంతో చిన్నవాయన, సీతాదేవి మోకమెంతో చిన్నవాయన. ఇలా 5 పాటలు పాడిన తర్వాత ఇలా హారతి ఇచ్చి కట్నం పెట్టించుకుంటాం అన్నమాట. పాటలు పాడినందుకు కట్నం పెట్టించుకుంటాం. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి కథపీట కాడైతే కూర్చున్నారు. ఇంకా అయ్యగారు కూడా వచ్చిండు. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. నేను పెళ్లి ముందు రోజు జరిగిన కార్యక్రమాలు మాత్రమే వీడియో చేశాను, ఎందుకంటే ఇవి చాలా మంది చూడరు కాబట్టి ఇలాంటివి, అందుకే వీడియో చేశాను అన్నమాట. మా ఆదిత్య బాబు అయితే ఎంత చక్కగా ఆడుకుంటుండో చూడండి. కథ వినుకుంటా చాపలో చక్కగా ఆడుకుంటుండు. అలాగే పందిట్లో కూడా ప్రేక్ష, లాస్య, బబిత, హన్విక నలుగురు చక్కగా ఆడుకుంటుర్రు. పిల్లలు ఉంటేనే పందిరికి కళ అన్నమాట. ఎంత ముద్దుగా తయారయ్యారో చూడండి. మనవరాన్లు అన్నమాట, మాకు అక్క మనవరాన్లు, చెల్లెలు మనవరాన్లు. ఇంకా కథ అయితే అయిపోవడానికి దగ్గరగా ఉంది. ప్రసాదము రెడీ అయిపోతుంది అన్నమాట. ఎవరి పనులలో వాళ్ళు ఇలా బిజీగుర్రు అన్నమాట. ఇంకా ప్రసాదం గిట నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం గిట కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా నైవేద్యాలు పెట్టి హారతి ఇయ్యడం జరుగుతుంది. ఇంకా తర్వాత భోజనాలు అన్నమాట. భోజనాల తర్వాత మంగళ స్నానాలు, అలాగే పోచమ్మ నాగులు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మంగళహారతి పాట పాడుదాం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, వనసార స్వామిని కొలిచిన ఆరకటక శోభితాల భూమి మంగ. భోజనాల తర్వాత సాయంత్రం 3 కావస్తుంది. ఇప్పుడు మంగళ స్నానాలకి ఇలా స్టేజీ అయితే అలంకరణ చేస్తుర్రు. సాయంత్రం 3 అయింది కాబట్టి బంధువులందరూ కూడా పెళ్లికి రావడం జరుగుతుంది. ఒకరు అందరూ రావడం జరుగుతుంది అన్నమాట. స్టేజ్ గిట కంప్లీట్ అయిపోయింది. చూడండి చక్కగా అలంకరణ అయితే జరిగిపోయింది.
పందిట్లో చుట్టాల హడావిడి. బాగుండ్రా అక్క, బాగుండ్రా అత్త, అలా అందరి పలకరింపులు. ఇంకా సాయంత్రం కొట్నం మైలపోలు అంటారు కదా, ఆ కొట్నం మైలపోలుకు ఇసురాయి, కుందెన, కాడుమాకు ఇలా జాజు, చున్నము, బొట్లు, కంకణంతో అలంకరణ చేస్తుర్రనమాట. ముందుగా సున్నము జాజు రుద్ది తర్వాత బొట్లు పెట్టి కంకణం కడతారనమాట. రాత్రికి జరిగే కార్యక్రమానికి ఇవన్నీ సిద్ధంగా చేస్తుర్రు. ఈ కనిపిస్తున్న ముగ్గురు పెళ్లి కూతురి మేనత్తలన్నమాట. అంటే మాకు వదినలు అవుతారన్నమాట. వదిన మర్దన్లం మేము. హాయ్ చెప్తుర్రు నాకు కూడా. ఊకే బాగా జోకులు వేసుకుంటాం అన్నమాట. అంటే మేనమామ కూతుళ్ళు అనమాట, మాకు దగ్గర బంధువులు. ఇలా కొట్టం మైలపోలు అనేది తెలంగాణ సాంప్రదాయం అనమాట. ప్రతి ఒక్కరు ఇలా చేస్తారు. ఇంకా మంగళ స్నానాలకైతే చిన్న చిన్న పిల్లలు ఇలా పచ్చటి బట్టలతో రెడీ అయ్యారనమాట. అంటే అందరూ మేమే ముందు ఫోటో దిగుతాం అని పిల్లల హడావిడి అనమాట. పెళ్లి కూతుర్ని పక్కకు పెట్టి వాళ్లకు కళ్ళజోడు పెట్టి ముందు వాళ్ళ ఫోటోలు దిగిన తరువాతే పెళ్లి కూతుర్ని రానిచ్చాం. ఇప్పుడు పెళ్లి కూతురు కూడా పోజులు ఇవ్వడం స్టార్ట్ చేసిందనమాట. చాలా చక్కగా జరిగింది సాయంత్రం వేళ ఈ కార్యక్రమం అయితే. ఇంకా మా ఆదిత్య బాబు అయితే నన్ను వదలడం లేదు, మళ్ళీ నన్నే చూస్తుండు, తాతనేమో ఎత్తుకుండు. ఇంకా అన్విక, బబ్బిత నన్నైతే ఆట పట్టిస్తురు. ఎందుకంటే నేను అమ్మమ్మను కదా, ఆట పట్టిస్తారు కదా. ఇంకా పెళ్లి కూతురికి పసుపు పెడదామని ఇంకా రెడీగా ఉన్నారు అందరూ. ఇంకా ఫోటోలో తినరు కదా, ఇంకా ఫోజులకు ఎన్ని ఫోజులు ఇప్పించారు. ఇంకా ముందుగా ఒకరొకరు ఫోటోలు దిగండి, తర్వాత నీట్గా రాదని చెప్పి వాళ్ళ పెళ్లి కూతురు అమ్మ నాన్న ఇద్దరు ఫోటోలు దిగుతారు అనమాట. అంటే చెల్లె మరిది, పెళ్లి కూతురు నాన్న అమ్మ. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి ఇలా ఫోటోలు దిగుతుండ్రు. ఇప్పుడైతే నేను మా పంతులు గారైతే ఫోటో దిగుతున్నాము. నేను పెద్దమ్మ పెద్ద నాన్నను కదా, అలా ప్రతి ఒక్కరు ఇలా ఫోటో దిగడానికి వస్తున్నారు అనమాట. ఇంకా ఫోటో పోజులే ఇప్పుడు అన్ని. పెళ్లి కూతురు నానమ్మ మన్మరాన్ల మధ్య దిగుతుంది. ఇంకా వీళ్ళు అక్కలు వదినలు. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఈ ఫోజులకే టైం అంతా అయిపోయింది అనమాట. మళ్ళీ మేము అక్క చెల్లెన్లం, నలుగురం అక్క చెల్లెన్లం, మరిది మా వారు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని దిగినాం అనమాట. ఇలా మళ్ళీ అందరూ అద్దాలు పెట్టుకొని ఫోటోలు దిగిర్రు. అద్దాలకు కాదు లుక్కు, మనుషులకే వచ్చేసింది. పిల్ల మేనత్త మేనమామ. పెళ్లి కూతురు అక్క బావ వాళ్ళ పిల్లలు. పసుపు రాయడం అయిపోయింది. ఇంకా స్నానాలు మాత్రం ఇప్పుడు జల్లెడతో నీళ్లు పోస్తున్నాం. ఇలా ఒకరు ఒకరు వచ్చి జల్లెడతో స్నానాలు అయితే చేయిస్తుర్రు. ఇప్పుడు నేను మా పంతులు గారు ఇద్దరం మంగళ స్నానాలు అయితే చేయిస్తున్నాం అన్నమాట. ఇంకా వదినే మర్దన్లందరూ ఇలా మొహాలకు పసుపు రాసుకోవడం, పసుపు నీళ్ళు జల్లుకోవడం, కాసేపు ఇలా ఎంజాయ్ అన్నమాట. వరుసలేమి లేవు,
అందరు ఇలా రుద్దుకుంటుర్రు. వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళే అవుతారు, కానీ ఎలా రుద్దుకుంటుర్రో చూడండి. భలే సరదాగా జరిగిపోయిందనమాట ఈ కార్యక్రమం అయితే. సాయంత్రం 4 గంటలు అవుతుంది. ఇప్పుడు చల్లటి వాతావరణం, పచ్చటి తోటలో ప్రశాంతంగా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంటే కళ్ళకు విందు, మనసుకు ఎంతో ఆహ్లాదం అన్నమాట. ఇంకా మళ్ళీ బావ వరుస ఉన్నోళ్ళకు ఇలా పసుపు, వదిన వరుస ఉన్నోళ్ళకి ఇలా పసుపు రుద్దుకోవడం జరుగుతుంది. మస్తు ఎంజాయ్ చేసిర్రు అనమాట ఈ కార్యక్రమంలో. వదిన మరుదన్లు, బావ బామ్మర్దులు అందరూ చాలా ఎంజాయ్ చేసిర్రు. చాలా మంచిగా అనిపించింది కూడా. ఇంకా లాస్ట్గా మళ్ళీ ఒకసారి ఇలా గ్రూప్ ఫోటోలు దిగుతుర్రు. ఇక ఉన్న వాళ్ళందరం ఇలా గ్రూప్ ఫోటోలు దిగినాం అనమాట. అలాగే అమ్మాయికి నీళ్లు కొడుతుర్రు. ఇది ఒక సరదా కదా. పాపం అమ్మాయి, అయ్యో. ఇలా అందరూ నీళ్లు పోసి పోసి అమ్మాయిని తడిపి ముద్ద చేసేసిర్రు అనమాట. ఇంకా లాస్ట్ అనమాట ఇదే ప్రోగ్రాం. ఇప్పుడు రాత్రి అనమాట 8 అవుతుంది. నాకు మా పంతులు గారికి ఓడి బియ్యం పోసిండు. మా తమ్ముడు చెల్లెలు మంగళారతిస్తురు అనమాట. అంటే కట్నం కోసం కొట్లాడుతుర్రు. ఇంకా కట్నం పెట్టేసినాం. ఇంకా ఇది నైటు అంటే కొట్నం మైల పోలు పెట్టే కార్యక్రమం అనమాట. ఇది కొట్నము అంటారు. ఇది కూడా సంప్రదాయమైన కార్యక్రమము. కొంతమందికి ఈ విషయాలు తెలియదు, కానీ కొట్నం మైలపోలు పెట్టేటప్పుడు గిట మంచి పాటలు పాడుతుంటారు. పాటలు అయితే మాకు రావు. ఇంకా కొట్నం మైలపోలు మాత్రం ఇలా పెడుతున్నాం అనమాట. కుందెన పెట్టి కుందెనలో 5 కిలోలు బియ్యము 5 మంది ఇట్లా పోస్తారు అన్నమాట. ఇసుర్రాయి చుట్టూ పిండి వేస్తుంది, బిసార పిండి. అంటే ఇసుర్రాయి తిప్పడానికి చేత కాదు కదా, అలా పిండి తిప్పుతున్నట్టు అనమాట. ఇసురుతున్నట్టు, ఇసురితే పిండి పడుతున్నట్టు. ఇలా కుందెనలో 5 మంది బియ్యాలైతే పోస్తున్నాము. ఇది ఒక మంచి కార్యక్రమనే చెప్పుకోవాలి. ఇలాంటివన్నీ మర్చిపోతుంటారు. అనురి మీరు సువి సువి వానరంగ సువి మావనాలు సువనాలు అవి కొన్ని రాజనాలు అవి కొన్ని రాజనాలు ముంచి ముంచి వియ్యరమ్మ మంచి ఉతుకము వేటి రంగ సువలాలి సువి సువనరంగ సువి మానరంగ సువనరంగ సువి కావేటి రంగ సువలాలి అవనాలు సువనాలు అవి కొన్ని రాజునాలు అవి కొన్ని రాజునాలు తేజమైన ముత్యాలు తెచ్చి దంచరే సువి సువానరంగ సువి మానరంగ సువి మానరంగ సువి కావేటి రంగ సువలాలి ఈ ఊరు పేరేమి బాయి పేరేమి బాయి కింద వండిన ఒడ్ల పేరేమి బాయి కింద వండిన ఒడ్ల పేరేమి ఈ ఊరు దేవుని పల్లి బాయి నోట బాయి బాయి కింద వండినాయి బంగారు తీగలు
బాయి కింద వండి నాయి బంగారు తీగలు. ఇలా పాట పాడిన తర్వాత రోకలికి కొన్ని బియ్యం పట్టుకొని పెళ్లి కూతురికి అలాగే తోడవెల్లి కూతురికి ఇలా వేస్తారన్నమాట. ఇలా 5 మంది లేకపోతే 11 మంది అక్కడ ఉన్న బంధువులందరూ ఇట్లా వేస్తుంటారు. ఈ కొట్నము మైలపోలు కార్యక్రమం అయితే చాలా బాగుంటుంది. అందరూ తెలుసుకోవలసిన కార్యక్రమం అన్నమాట. ఇలాంటివన్నీ కనుమరుగైపోతున్నాయి. ఎవరు చేస్తున్నారు చెప్పండి? పల్లెటూళ్ళల్లో పట్టణాలలో ఎవరో కొంతమంది మాత్రమే చేస్తున్నారు అన్నమాట. ఇలాంటివి మర్చిపోకూడదని మనమైతే ఇలా వీడియో పెట్టడం జరుగుతుంది. కొంతమందికైనా తెలుస్తుంది కదా ఇలాంటివి కూడా చేస్తారా పెళ్ళప్పుడు అనే విషయం. అయితే ఇప్పుడు వేసేది నేనే, మీరు కొంతమంది గుర్తే బట్టి ఉంటారు, గుర్తుపట్టనులకు చెప్తున్నాను అన్నమాట. ఇలా పందిట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వేస్తారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు తెలియదు అనమాట. తెలియని వాళ్ళకు ఎలా వేయాలో చెప్తారనమాట పెద్దవాళ్ళు. తనకు వేయడం రావట్లేదు చూడండి, కొంచెం ఆలోచించి వేస్తుంది. ఇలా వెయ్యాలి అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తుర్రు. అంటే ఈ తరం పిల్లలకు తెలియదు, అందుకే మనం చెప్పి చేయించాలి. అలా చేయిస్తే వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారనమాట. ఇప్పుడు కొట్నం పెట్టడం అయిపోయింది. అమ్మాయితో ఇలా బియ్యము కొలిపిస్తురు అనమాట. కుంచెడు, తవ్వెడు, మానెడు, అద్దెడు, తూమెడు అనుకుంటా ఇలా వేశారనమాట. అంటే మన పూర్వకాలంలో అలా అనేవాళ్ళనమాట. అద్ద, మానక, సేరు అలాంటివి ఉండేది. ఇప్పుడు మన కాంటల మీద పెట్టి జోకుతున్నారు. అప్పుడైతే అలా సేర్లు, అద్ద సేర్లు అలా కొలిసేవాళ్ళు అనమాట. పండిన పంటను. ఇప్పుడు పంట పండించింది కదా, ఆ పంట ఎంత వచ్చింది అనేది వాళ్ళు కొలుసుకోవడం జరుగుతుంది అనమాట. అలాంటి ప్రోగ్రామ్ ఇది. చాలా బాగా అనిపించింది అనమాట. కొలిసిన తర్వాత లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అనేది లాస్ట్కు తెలుస్తుంది. మనం పెట్టిన పెట్టుబడి ఎంత, ఖర్చు ఎంత, లాభం ఎంత అనేది చివరకు చెప్తారనమాట వాళ్ళు. అట్లా కొలిసి అట్లా ఈ కార్యక్రమం ఉంటుంది. ఇది కొట్నం అంటారు. తర్వాత చేసేది మైలపోలు అంటారు. కొట్నం మైలపోలు అంటారు అనమాట ఈ కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం జరిగిపోయిన తర్వాత ఇంకా ఇండ్లు వాకిళ్ళు ఊడ్చుకొని స్నానాలు చేసి ఇంకా పెళ్ళికోవడానికి తయారవుతుంటారు. ఇప్పుడు శ్వాస వేయడానికి మైలపోలు అనమాట ఇది. అంటే 5 చుట్లు తిరుగుతుండ్రు. అలా మొక్కుకుంటా 5 చుట్లు తిరిగి లోపలికి పెళ్లి కూతురు వెళ్తుంది అనమాట. ఇంతకుముందు పెట్టింది కొట్నము, ఇది మైలపోలు అంటారు. ఇంకా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఇంకా వాకిళ్ళు ఒక్కొని, ఇండ్లు ఒక్కొని, తూర్చుకొని, పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ కట్టుకొని లగ్గంకు పోవడానికి రెడీ అవుతారనమాట. ఇప్పుడు పెళ్లి కూతురు లోపలికి వెళ్ళింది అంటే 4 చెంబులు పెట్టి చుట్టూ దారం చుడతారు 4 చెంబులకి. ఇంకా అందరు ఇప్పుడు శ్వాస వేస్తారనమాట. బొట్టు పెట్టి అక్షంతలు కలుపుతారు, అక్షంతలు వేస్తారనమాట. మంగళాయన అక్కడ ఒక ప్లేట్ పెడతాడు, ఆయనకు డబ్బులు వేసి అలా బియ్యం తీసుకొని అలా శ్వాస వేస్తారనమాట. అమ్మాయికి 5 సార్లు, పెళ్లి కూతురికి 5 సార్లు, తోడవెల్లి కూతురికి 3 సార్లు అలా శ్వాస వేయడం అంటారు ఈ కార్యక్రమాన్ని. ఇది కూడా ఎంతమంది ఉంటే అంతమంది వేసుకోవచ్చు.
ఎక్కువ మాత్రం వాళ్ళ వంశీకులు మాత్రమే వేస్తారు, వేరే వాళ్ళు వేయరు. ఇది ఇలాంటి కార్యక్రమాలు చాలా మందికి తెలియదు కాబట్టి నేనైతే నలుగురికి తెలుపుదామనే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మీకైనా ఈ కార్యక్రమం చూస్తుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అంటే ఇలాంటివి ఎక్కువగా చూడం కదా, మనము తక్కువ అన్నమాట చూడడం. ఇలా ఒకరు ఉన్న వాళ్ళందరూ వచ్చి శ్వాస వేస్తుర్రు అన్నమాట. ఇంకా ఈరోజు నైట్ అయితే అసలు నిద్రనే ఉండదు, అన్ని ప్రోగ్రామ్సే ఉంటాయి కదా. అంటే పెళ్లికి సంబంధించిన ఇలాంటి కార్యక్రమాలే ఉంటాయి. పెళ్లి ముందు రోజు అయితే అసలు తెల్లవార్లు ఈ పనులే ఉంటాయి, నిద్ర అనేదే ఉండదు. పెళ్లికి సంబంధించినవి అన్నీ కట్టి పెట్టుకోవడం, ఇప్పుడైతే మా పంతులు గారు కూడా వేస్తుండనమాట. నేను కూడా వేశాను, కాకపోతే వీడియో తీయలేదు. అంటే వీడియో తీసుకునేదాన్ని నేను కదా, నాకున్నంత ఓపిక వేరే వాళ్ళకి ఎందుకుంటుంది చెప్పండి. మా సారు గారు అయితే కరెక్ట్గా వేస్తున్నాడు. ఎంతైనా పంతులే కదా, కరెక్ట్గా ఉంటారనమాట పంతులు. నీటుగా నిదానంగా చేస్తారనమాట. ఇంకా ఇది పెళ్ళి అయిపోయినాక చిన్న డిన్నర్ అని ఉంటుంది. చిన్న డిన్నర్ రోజు తొలిజారి బియ్యం అనేది పోస్తారు. పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తెల్లారి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర అబ్బాయి వాళ్ళు బియ్యం పోస్తారు అమ్మాయి వాళ్ళకి. అంటే పసుపుల బియ్యాలు అంటారు కదా, అది. వాళ్ళు 5 మందికి పోస్తే అబ్బాయి వాళ్ళు 5 మందికి పోస్తే అమ్మాయి వాళ్ళు 9 మందికి పోయాలన్నమాట. ఈరోజు సండే అంటే చిన్న డిన్నరు. అలా పెళ్లి కొడుకు వాళ్ళ అక్కల ఇద్దరికి ఇలా పసుపుల బియ్యాలు పోయడం జరుగుతుంది. అమ్మాయికి అబ్బాయికి తొలిజార బియ్యం అంటారు ఇవి. 9 మందికి ఇంతకు ముందే పోసేసిర్రు, అది వీడియో చేయలేకపోయినా. ఇప్పుడు అబ్బాయికి అబ్బాయి వాళ్ళ అక్కలకి ఓడి బియ్యం పోస్తుర్రు అనమాట చెల్లెలు వాళ్ళు. చెల్లెలు వాళ్ళకు పోసింది అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడ గిట వీడియో తీయలేదు, ఒకవేళ పెడితే పెడతాను. ఇంకా ఈ రోజుకే లాస్ట్ అనమాట పెళ్లి. 5 రోజుల పెళ్లి అయిపోయింది. నేను పెళ్లి రోజుది ఇంకా మధ్యలో జరిగినవి తీయలేదు. పెళ్లి ముందు రోజుది చిన్న డిన్నర్ రోజుది మాత్రమే నేను వీడియో పెట్టగలుగుతున్నా. ఇంకా కొన్ని కార్యక్రమాలు అయితే మిస్ అయినాయి. ప్రతిదానికి మా దాంట్లో ఓడి బియ్యం అనేది ఉంటుంది. ఈ ఓడి బియ్యం గిట 5 మంది పోస్తురు చూడండి. ఓడి బియ్యం పోసి మంగళారతి ఇచ్చి కట్నాలు పెట్టించుకుంటారు అన్నమాట.
ఇంకా నేను మీకు కొంచెం కొంచెం కనిపిస్తున్నా, గుర్తుపట్టిర్రే అనుకుంటున్నా. భలే సరదాగా ఉంటదన్నమాట ఇలాంటి కార్యక్రమాలు. పెళ్ళి అంటే ఊరికే కాదు కదా, 5 రోజుల పెళ్ళి అని అంటారు కదా, ఇది 5వ రోజు అనమాట ఈ ఓడిబియ్యాల కార్యక్రమం. చిన్న డిన్నరు మంచిగా చెట్ల మధ్యలో కాసేపు గడిపి భోంచేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఓడిబియ్యాలు పోసుకుంటుర్రు. వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. మన మామిడి తోట, పల్లెటూరులో పెళ్ళి, పచ్చటి తోటలో పెళ్ళి చూసి. 5వ రోజు కూడా పెళ్లి సందడి ఈ విధంగా జరిగిందనమాట. చిన్న డిన్నర్ అంటే మామూలా ఏంది, మంచి భోజనాలు, చల్లటి గాలి, పచ్చటి తోట, చుట్టాల హడావిడి, ఇలా సంతోషంగా గడిచింది. ఇంకా బియ్యాలు పోసిన తర్వాత ఇడాలిచ్చి కాళ్ళు మొక్కిర్రు. ఇంకా అబ్బాయి బియ్యం పోసిన తర్వాత అలగడానికి మామిడి తోటలోకి వచ్చిండు. అంటే 10 ఎకరాల మామిడి తోట ఉంది కదా మామగారు, నాకు 2 ఎకరాలు రాసిస్తావా అని చెప్పి అలగడానికి వచ్చిండు. మామగారు అంటుండు, నా దగ్గరున్న పైసలన్నీ మీ పెళ్ళికే ఖర్చు పెట్టినా నా దగ్గర ఇంకేముంది, కలిగితే ముందడికి గాని పెడతా, లేదంటే పంట వండితే అంటే మామిడి తోటలో మామిడి పండ్లు వండితే సంవత్సరానికి ఓ 2 బస్తాల మామిడి పండ్లు అయితే పంపిస్తా, మరి నా బిడ్డను తోలుకొని వెళ్ళవయ్యా అని చెప్పి మామగారు అల్లుడిని బతిమలాడుతుండనమాట. ఇంకా అల్లుడేమో కాదు 10 ఎకరాలు ఉంది, నాకు 2 ఎకరాలు ఇయ్యవలసిందే అని పెళ్లి అయిన తర్వాత అంటుండు. పెళ్లి కాకముందు అయితే కొంచెం ఆలోచించే వాళ్ళేమో, ఇక పెళ్లి అయిన తర్వాత ఇవ్వాలి కదా. ఇంకా మామ ఒప్పుకోలేదనమాట. 2 సంచుల మామిడి పండ్లు అయితే పంపిస్తా, ఇక లేవు, చీకటి అవుతుంది, పోదు గాని నా బిడ్డను తోలుకొని అని. ఇంకా అల్లుడైతే ఇక పాపం ఇక బిడ్డనిచ్చిందే ఎక్కువ కదా, సరేలే మామ ఒప్పుకుంటున్నా, 2 సంచుల మామిడి పండ్లు అయితే మర్చిపోకు అని చెప్పి ఇంకా టవాలేసి కాలు మొక్కిండనమాట. ఇక నా బిడ్డను తోలుకొని పోవయ్యా తోటలో నుంచి అని. ఇదనమాట ఈరోజు వీడియో. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో